ఒక ఇష్యూ అయితే జరుగుతుంది ప్రజావాణిలో, చాలా మంది కూడా అంతా హడావిడి చేస్తున్నారు. చెప్పండి అసలు ఏమైంది? దానం నాగేందర్ మనిషి మేడం ఆయన పేరు నాగరాజు. రోజు మా ఇంటి దగ్గరనే ఉంటాడు. మా ఫోటోలు తీసుడు, మా దగ్గరకు వచ్చుడు, రౌడీలను పెట్టి బతాయించుడు, ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టాలని చేస్తారనమాట. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నాం కదా, మమ్మల్ని వచ్చి వీడియో తీసుకొని పోతున్నారు. వాళ్ళు ఇంటికి పోయినాక మమ్మల్ని టార్చర్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వీడియో తీసుకొని ఏం చేస్తారు? దానం నాగేంద్ర వాళ్ళ మనసులో చూపించుకొని మేము ఇంటికి పోతాం కదా, సింగిల్ ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడారు టార్గెట్ చేసి మమ్మల్ని టార్చర్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు మీరు? ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ అక్కడ రండి మేడం, మీకు చూపిస్తాం. ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, ప్రకాష్ నగర్ బస్ స్టాప్ ఉంది, బేగంపేట. బేగంపేట దాటిన ప్రకాష్ నగర్ ఉందా, ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లేని గలీలో కొంచెం లోపలికి వస్తూ ఉంటుంది, కిలోమీటర్ లోపల. అక్కడికి వస్తే మొత్తం చూపిస్తాం మీకు ఆయన అక్కడ పరిస్థితి ఎట్లుంది అనేది. అంటే ఏం ఇష్యూస్ చేస్తుంటాడు అతను? కబ్జా చేసుకున్నాడు. మాది మా ఇండ్లు ఉన్నాయి అక్కడ, మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అక్కడ. మా ఇల్లు కబ్జా చేసుకోవాలని చూస్తున్నాం. ఆయన పక్క పుంటే ఆయన బిల్డింగ్ ఉన్నది, 13 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం ల్యాండ్ పక్కన. దాని పక్కన మా ఇల్లు ఉన్నాయి. ఇది మీరు ఇచ్చేసేయరు ఎంతో కొంతకు 5,000 10,000 ఇస్తారట మాకు గజానికి. అట్లా మేము ఎందుకు ఇస్తాం? అక్కడ మాకు ₹1,00,000 గజం పోతుంది. దానం నాగేందర్ అన్నాడు డైరెక్ట్ మా మనసులో మించుకొని మాట్లాడుతుండే ఆయన. ఇవ్వకపోతే మేము ఏదో రకంగా చేస్తాం, మిమ్మల్ని చంపైనా తీసుకుంటా అంటుండు. ఏం చెప్పాలి మేము? అంటే కబ్జా 2 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు ఆయన ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ఇదే టార్చరు 2 సంవత్సరాలు. ఇప్పుడు మీరందరూ కూడా ఎందుకు ఉరకడం జరిగింది అంత హడావిడిగా? మనుషులు వచ్చారు, ఆయన మనుషులు మమ్మల్ని వీడియో తీసుకొని పోతుండ్రు కదా, వాడిని పట్టుకుంటే మన మ్యాటర్ పిలిచి పోలీసు వాళ్ళకి అప్పేపుదామంటే వాళ్ళే ఆయన తీసుకొని పోతున్నారు. వాని పేరు నాగరాజు. పోలీసులు వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు తీసుకొని పోయారు, వెహికల్ వాళ్ళని తీసుకొని పోయారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ కదా? అవును, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మనకి ఇక్కడ జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళది కదా? అవును. మీకు హెల్ప్ చేసే అవకాశం ఉండొచ్చు కదా? మేము ఇక్కడికి ఇన్ని రోజులు భయపడుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వం ఓడిపోవడం కదా మెయిన్ కారణం కూడా ఇదే. భూ కబ్జాలు చాలా చేశారు. కేసీఆర్ కాదు కానీ కేసీఆర్ కింద ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తుడు, అందుకనే పోయిండ్రు అది. ఇంతకీ అక్కడ ఇష్యూస్ ఏమన్నా ఇంతకీ ఆ ఏరియాలో? మమ్మల్ని రోజు వచ్చి ఫోటో టార్చర్ చేస్తారు మేడం, అంతే. మేము చెప్తుంటలేం కదా. బస్తీ వాళ్ళందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పట్టించుకోరు. పోలీసులు వచ్చి సెక్యూరిటీతో కూలగొట్టారు మా ఇల్లు. 10 ఇల్లు కూలగొట్టారు. ఆ 10 ఇల్లు కూలగొట్టినప్పుడు 100 మంది రౌడీలు 100 మంది పోలీసులు దిగుతారు, దిగి మా ఇల్లు కూలగొట్టారు అనమాట. మేము కనీసం ఒక వీడియో తీద్దామని తీసినా కూడా మా ఫోన్ వాళ్ళు కొట్టేసారు. నా ఫోనే వాళ్ళు కొట్టారు అప్పుడు 6 నెలల కింద. ఇప్పుడు ఈ వ్యక్తి దానం నాగేందర్ వ్యక్తి అని ఎలా గుర్తుపెట్టారు? రోజు చూస్తున్నాం కదా, మా దగ్గరకు వస్తాడు కదా మమ్మల్ని బెదిరియడానికి, మాకు తెలియదా? ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చారు వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని అక్కడ టార్చర్ పెట్టడానికి మీరేతో మాట్లాడుతున్నాం కదా, మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని ఏ రకంగా టార్చర్ చేయాలో అట్లా చేస్తారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మేము 200 మంది వచ్చినాం. 200 మందిని కూడా హింసిస్తాడంటారా? ప్రతి ఒక్కరిని వాళ్ళ మనుషులు 100-200 మంది రౌడీలు. వాళ్ళు గంజాయి తాగుతారు రోజు, వాళ్ళకి ఏం చేసేది అర్థం కాదు. లేడీస్ ఉంటారు, మేము పొద్దున్న లేస్తే పని పోతాం, చూడవాలి అమ్ముకుంటారు అందరూ. పొద్దున్న 10 గంటల పోతే రాత్రి 12 గంటలకు వస్తాం. లేడీస్ ఉంటారు, లేడీస్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడతారు. లేడీస్ ముందన్న కూర్చొని తాగుతారు వాళ్ళు, గంజాయిలైనా అదైనా ఇదైనా చాలా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. ఇన్ని రోజులు ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందా కొంచెం చెప్తే పట్టించుకుంటారని ఇక్కడికి వచ్చినాం. ఇది అండి ఇష్యూ నాకు ఇందాక అర్థం కాలేదు. అందరూ కూడా ఉరుకుతుంటే ఎందుకు ఉరుకుతురా అని అనుకున్నాను. సో పరిస్థితి ఏంటంటే ఇక్కడ ప్రకాశ్ దగ్గర వీళ్ళకి రోజు కూడా టార్చర్ ఉంటుంది. దానం నాగేందర్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళ ల్యాండ్ కబ్జా చేసుకోవడం కానీ, ఆడపిల్లల మీద కొద్దిగా మిస్బిహేవ్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హింసించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ ఇష్యూ మీద ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రజావాణిలో కనీసం చెప్తే వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి దాదాపుగా 200 మంది వచ్చారు. కానీ ఎంతమంది 200 మంది వచ్చారు, ఆ 200 మందిని కూడా ఆ దానం నాగేంద్ర మనుషులు ఎవరైతే రెగ్యులర్గా హింసిస్తారో ఆయన వచ్చి ఇలా ఫోటోలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆయనకు పంపించడము, లేకపోతే రేపు వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని అడగడానికి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించడానికి ఇలా చేశారని చెప్పేసి ఆయన రావడం, ఫోటోలు తీయడం జరిగింది. ఇంకా వీళ్ళందరికీ ఉక్రోషం ఆక ఒకటేసారి వెళ్ళి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈలోపే కాంగ్రెస్ పోలీసులు అందరూ కూడా వచ్చి అతన్ని తీసుకెళ్లడం జరిగింది. చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా? మాకు 20 ఏళ్ళ నుంచి ఏం ప్రాబ్లం లేదు. మాకు కరెంటు బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, రోడ్ వచ్చింది, ఆ డైలీస్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ధననాయందరి అటు పక్క బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆ బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్ పొంటి ఇంకో కాలు జాగా ఉన్నది, ఎకరం 2 ఎకరాలు. అయితే ఇక మళ్ళా 2 ఎకరాలలో కట్టుకొని మావి కూడా తీసుకొని అవి 300 ఇళ్ళ దాకా ఉన్నాయి. అవి 300 ఇళ్ళు కూడా మీకు ఎంతో అంత ఇస్తాం, మీరు కూడా లేచిపోండి, మేము కాంప్లెక్స్ కట్టుకుంటాం అని మమ్మల్ని రౌడీలో పెట్టి, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రౌడీలో పెట్టి ఇక మమ్మల్ని బెదిరిస్తుడు చేసుడు. మీరు పోండి, ఈడేమున్నది, ఎంతో అంత ఇస్తాం తీసుకొని పోండి, ఈ నెల అయితే పోతారు, ఈ 2 నెలలు అయితే పోతారు అని ఇట్లా బెదిరిస్తాడు. బెదిరిస్తాడు అని ఇక ఈడికి వస్తే ఈడు కూడా మళ్ళీ వాడు వచ్చిండు. ఆయన ఎవరింతకి మీకు తెలుసా? వాళ్ళ మనసులే, వాళ్ళ మనుషులే. ఏం చేయడానికి వచ్చిండు అసలు? ఇప్పుడు మేము ఏమేమి మాట్లాడతాం, ఈడ ఏమేమి ఎవరితోటి ఏం మాట్లాడతాం అని ఎవరు ఎక్కువ మాట్లాడతారో ఆ మాట్లాడినే రికార్డు చేసుకొని పోయి
మళ్ళీ రాత్రికి బెదిరిస్తాం. రాత్రి బెదిరించడం అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్ గా? రాళ్ళ తోడు కొట్టుడు, రబ్బర్ తోడు కొట్టుడు. మీరు పోనిరా, మీకు 10 రూపాయల సొమ్ము ఉన్నది కదా, రూపాయి ఇస్తాం. రవిడీలు ఉన్నారు తెల్లదనక వద్ద. ఎంతమంది ఉంటారు వాళ్ళు? వాడు పైసలు ఉన్నాడు. మేము ఒకరొకరం కష్టం చేసుకొని ఎట్లా కష్టం చేసుకున్న వాళ్ళం కట్టినా వస్తాం. ఒకరొకరం ఏం చేయగలుగుతాం వాళ్ళను? మేము తెలంగాణకి వస్తాం, ఏం చేస్తాం అని మా వాన భయం ఉన్నది. మరి ఏం చేస్తారు వాళ్ళను? వాళ్ళు లేకుండా కావాలి, ఆడ లేకుండా అయితేనే మాకు డౌట్ క్లియర్ అవుతుంది. మీరు లోపలికి వెళ్ళారు ఎంతకి? పోయి వచ్చినాం. ఏమన్నారు? ఏమనలేదు, తీసుకున్నారు, డాక్యుమెంట్లు తీసుకున్నారు. 200 మంది కలిపి ఒకటే దరఖాస్తు పెట్టారా, ఒక్కొక్కరు సపరేట్ గా పెట్టారా? అందరం ఒకటే పెట్టినాం. ఒకటే పెట్టిరా? సో ఇది వీళ్ళేనండి ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బేగంపేట వాసులందరూ కూడా, బేగంపేట బస్సు వాసులందరూ కూడా దాదాపుగా 200 మంది వచ్చి ఇక్కడ ఆయన మీద, దానం నాగేందర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చారు. సో వాళ్ళ మనుషులు వచ్చి ఇక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించారంట. అసలు చెప్పండి సో ఇక్కడ అంటే చెప్పండి అసలు ఇష్యూ మీకు ఎన్ని రోజులు? కేంద్రమో వీళ్ళు ఇండ్లు కూలగొడుతున్నాడు. మేము కొనుక్కున్న జాగాలు అవి. ఇల్లు కూలగొడుతున్నాడా? ఆయన కద్వా వేసుకున్నాడు, అంతా నాది అండి బెదిరిస్తున్నాడు. బెదిరించి రాత్రి పగులు గుండాల తిప్పుతున్నాడు అట్లా. ఇట్లా చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళందరూ కూడా సో ఇలా రావడం అయితే జరిగింది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు. ఇంతకుముందు అయితే కేసీఆర్ ప్రభుత్వం అయితే మమ్మల్ని అయితే అందరిని ఇబ్బంది పెట్టింది. ఈసారి ఇక కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నమ్మకంతోనే మేము ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తామని అంటున్నారు. చెప్పండి అంకుల్, అసలు ఎన్ని ఇల్లులు కబ్జా చేయడం జరిగింది? దానం నాగేందరు ఒక 20 ఏళ్ళ మేము ఉండబట్టి దానం నాగేందరు ఇప్పుడు 2 సంవత్సరాలు మమ్మల్ని సతాయిస్తుంది. ఆల్రెడీ బెదిరించి జేసీబీలతోని 3 ఇళ్ళు నేలమట్టం చేసిండు వాళ్ళ గవర్నమెంట్ హయాంలో. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, బంద్ జరిగిండు. మాకు సిసి రోడ్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, కొన్ని నో ఎంట్రీ కూడా ఉన్నాయి, డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి, టాక్సీలు కడుతున్నాము. మా 32 ఇండ్లు ఉన్నాయి. మమ్మల్ని తాపకులు బెదిరించుకుంటారే బాబు మీరు వెళ్ళిపోతారా లేదా, లేకపోతే ఇల్లు మర్డర్ చేసిన మీ ఇల్లు తీసుకుంటామని సుధీర్ గౌడ్ దానందరూ వినామి. సుధీర్ గౌడ్ మర్డర్ చేసిన ఇల్లు తీసుకుంటామని అంటున్నారు. అవునా, మర్డర్ చేసిన ఇల్లు తీసుకుంటామని బెదిరించారు. మాకు ఈ గవర్నమెంట్ అప్పుడు మారమందికి ఇక్కడ మాకు స్వేచ్ఛ లేదు కాబట్టి చెప్పుకోలే. సిఐ శ్రీనివాస్ సార్ చెప్పినా కూడా ఆయన పట్టించుకోవాలి. ఎంత కొంత ఇస్తారో అంత పెద్ద ఎందుకు పట్టించుకుంటారు మీరు, ఆయన ముందు గొడవ ఎందుకు ఇచ్చారు, 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు వెళ్ళిపోరని చెప్పాడు. చెప్తే మేము వెళ్ళిపోలే. మేము ఒకసారి మీడియా దగ్గరికి వచ్చాం, కొంచెం ఆపిన ఇంతలో ఎలక్షన్లు వచ్చి పక్క జరిగి ఇప్పుడు మళ్ళీ 3 రోజుల కింద మళ్ళీ టార్చర్ పెట్టినాం. ఈ టార్చర్ తట్టుకొని వీడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి మేము చెప్పుకుంటాం వాళ్ళ అన్నసూరులు 10 మంది అక్కడ కార్లు ఆగబెట్టి, ఒక అన్నసూరు వచ్చి 10 మంది వచ్చారు ఇక్కడికి. అక్కడ కార్లు ఆపేసి ఒకటి వచ్చి ఇక్కడ ఫోటోలు తీస్తుండే, ఎవరెవరు గట్టిగా మాట్లాడతారు వాళ్ళు. మళ్ళీ రేపు పొద్దున మేము ఉంటాం కదా, ఒక్కొక్కరు పిలిపించేసి ధమ్కి లేవు. ఇండివిజువల్ గా అందరినీ కలిపి అటాక్ చేయకుండా ఇప్పుడు ఎవరు మీడియం కూడా ఎక్కువ మాట్లాడతారు వాళ్ళని తీసుకుపోవడం ధమ్కిలో. మీ ఫ్యామిలీ మర్డర్ చేస్తాము అంటే రౌడీలో పెట్టి గంజాయి బ్యాచ్ పెట్టేసి ఆడలను ఫోటోలు తీయడము ఏంద్రా బాబు అంటే మాది కొట్టడం కాదు. ఇట్లాంటి సమస్యలు మీ మీడియా ద్వారా దయచేసి మీరు ఒకటి ఆలోచన మేడం. మేము అక్కడ మీడియా ఏం లేక ముందుకే ఇంత మీడియా ఇంత పోలీస్ స్టేషన్ ఇంత ఉండగా వాళ్ళ అన్న చూడ వచ్చి ఎంత అంగం చేసి మీరు చూశారు. ఇక్కడ దాడి చేయడానికి కూడా వచ్చినట్టు అంటే మా పరిస్థితి ఏందో ఒకసారి సీఎం గారు, గవర్నమెంట్, బేగంపేట సిఐ గారు మేము కలవలేదు ఇప్పుడు ఇంతవరకు. కానీ పాత సిఐ వాళ్ళ సపోర్ట్ ఉండే, ఇప్పుడు సిఐ గారు మా బేగంపేట పోలీస్ మాకు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ అండి, ఈయన చెప్పింది నిజమే. ఇప్పుడు దాదాపుగా అక్కడ బస్తీ వాసులని అక్కడ బెదిరించడం పక్కన పెడితే ఇక్కడ ఇంతమంది బందోబస్తు ఉన్నారు, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇంతమంది మీడియా ఉన్నారు, ఇంతమంది 200 మంది దాకా వచ్చారు. అయినా కూడా వీళ్ళ మనుషులు 10 మంది దాకా వచ్చి వీళ్ళ మీద దాడి చేయడానికి, వీళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని మళ్ళీ దమ్కి ఇవ్వడానికి ప్రయత్నించారంటే మీరే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ అక్కడ ఎంత ఘోరంగా ఉన్నది అనేది. సో గత ప్రభుత్వం ఇన్ని అక్రమాలు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇప్పుడు వీళ్ళ ప్రశ్న. కనీసం ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కనీసం వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వ అధికారులు అనే ఆశతో ఇక్కడికైతే రావడం జరిగింది. సో కనీసం వీళ్ళకైనా అండగా ఉంటారా అనేది కూడా మనం చూడాలి ఈ ప్రభుత్వం.